లేకపోతే ఇదే పంపించేదే. సమీపంలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ట్రాక్టర్ను మామిడికాయ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. చంద్రగిరికి చెందిన రాములు, మోహన్, లక్ష్మీదేవి, ఉమా, గిరి తదితర 10 మంది కూలీలు వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లో బయలుదేరారు. చిత్తూరు నుంచి ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి వీరంతా ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో రాములు, మోహన్, లక్ష్మి ఈ భూమి మీద నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది ఒక్క చక్కెర డ్యామ్లకు మట్టుకే. ఆ పొద్దు తొప్ప పుష్ప రాప కూర్చో ఎంపీ గారికి చెప్పు నా మాట అనకపోయి ఉండుంటే నేను సిండికేట్కి ప్రెసిడెంట్ అయ్యేవాడిని కాదు. ఎంత దూరం వచ్చి ఉండే కాదప్పా. బంగారం లాంటి మనిషిని పోగొట్టుకున్న బాధ ఉండదు నాకు. తెలుసో తెలియకో నీ ఇద్దరు అన్న సౌలుకి నేనే కారణం అయి ఉండ. ఆ విషయం నాకు పెరుగుతుండది. నాకు తెలుసబ్బా నా మీద నీకు చాలా కోపం ఉండదు. నన్ను చంపేదానికి ఏదో చూస్తా ఉండవా, కానీ ఎన్ని చేసి నాతో చేతులు కలిపినావా. సరుకుపోయే ప్రతిసారి 3 వాటల దుడ్డు ఈ సోఫా మాదిరే ఇంటికి చేరిపోతే అట్ట కాదు నా సావే కావాలంటావా. గన్ను కూడా తీసుకొచ్చుండా. ఆల్రెడీ నేనే చేయాలో ఎదుటోడే చేయాలో కూడా ఎప్పుడు డిసైడ్ చేసేదే పుష్పగాడే. కానీ మొదటితో నిర్ణయం ఇంకోటి చేతిలో పెడతాడా. నీకు నా సావు కావాలనా దుడ్డు కావాలనా నువ్వే తెలుసుకో. నాకు అర్థమై ఉండదప్ప నీకు నా సావే కావాలనే. దుడ్డు కాదని గన్నెత్తినప్పుడే నువ్వు నా మనసు గెలిచేసి ఉండవా. అందుకే నీకు ఇంకో అవకాశం ఇస్తాడా. ఒంట్లో సత్తు ఉన్నప్పుడు లేచినా నువ్వు ఎప్పుడు లేచి వచ్చినా పుష్పగా నీకోసం ఏదో చూస్తూనే ఉంటాడు. ఊరెడ్డి సిద్ధప్ప నాయుడు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన